హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ సమ్మా వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు కరెంటు సంబరం. కరెంట్ అప్పుడే వస్తున్న రోజుల్లో జరిగిన హాస్యాస్పదమైన కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మా చిన్నతనంలో కరెంట్ ఉండేది కాదు మా ఊళ్ళో. హాల్లో లాంతరు ఇనుప కుక్కానికే తగిలించేవారు. వంటింట్లోనూ పడక గదిలోనూ లాంతర్లు, మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు. చేత్తో పుచ్చుకొని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లు ఉండేవి. సాయంత్రం పూట ఆ దీపాల దగ్గర పెట్టుకొని కిరసనాయిలు పోసి ముగ్గుతో గ్లాసులన్నీ మసి లేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్ళు. భాగ్యవంతుల ఇళ్లలో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవట. ఒకసారి మేము సెలవులకి వెళ్ళినప్పుడు ఊరంతా సందడి. ఊళ్ళోకి కరెంట్ వస్తుందట. స్తంభాల కోసం గుంటలు తవ్వటం, అంత ఎత్తున వైరు చుట్టలు తేవటం అన్నీ విచిత్రంగా చూసాం. 5-6 ఏళ్ల వాళ్ళు వరకే ఇంట్లో కరెంటు పెట్టించుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తర్వాత భయపడింది మా అమ్మమ్మ. ఆ కరెంటు ప్రమాదకరమైందట కదా. మన పార్వతమ్మ గారు వదిన గారు దూరపు చుట్టం బెజవాడలో కరెంటీకి అతుక్కుపోయి గతుక్కుమన్నదట. ఇప్పుడు ఆ కరెంటీ లేకపోతే ఇన్నాళ్ళు గడవలేదా? అట్లాగే గడుస్తుంది అంది. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బరు చెప్పులు వేసుకోవాలిట, లేకపోతే నేలకి అతుక్కుపోతారుట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాళ్ళని కొడితే గాని ఊడి రావట కాళ్ళు. ఈ వయసులో రబ్బరు చెప్పులు వేసుకుని నేనేం తిరగను అంది అమ్మమ్మ. అమ్మ ఫఖాలను నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంట్ లేదు, నేను చెప్పులు వేసుకుని ఏమన్నా తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలేని నమ్మకు అని తీసిపారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా మా దగ్గర వాపోయేది. మీ అమ్మకేం చెప్తుంది? అక్కడైతే మీరు అందరూ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమేగా ఉంటాం. పోనీ నేను నేలకు అతుక్కుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్వాలేదు కానీ ఆయన అతుక్కుపోయారే అనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎట్లా కొడతాను? రౌరవాది నరకాలు పట్టిపోను. ఎందుకు వచ్చిన ప్రారంధం ఇదంతా అని బాధపడింది. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంట్ ఉంది, ఎవరు నేలకు అతుక్కుపోలేదు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటీ, ఇది పల్లెటూరు కరెంటీ, దానికున్న తెలివితేటలు దీనికి ఉండొద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగ్ చేసి బల్బులు బిగుస్తుంటే మళ్ళీ అడ్డుపడిందట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎలా తుడుచుకుంటాను? కాస్త నేల బారుకు బిగించండి అందట. వాళ్ళు నవ్వేసి, ఆ దీపాలు రోజు తుడవక్కర్లేదమ్మా, మసి ఉండవు కదా అన్నారట. ఎలాగైతేనేం కరెంట్ వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్ళాం. తాతగారు సంబరంగా ఉన్నారు కానీ అమ్మమ్మకి 1,00,000 సందేహాలు, అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది. ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వేయబోయి ఇంకోటి వేస్తే ప్రమాదం కాదా? ఏమీ కాదు, అది ఆర్పేసి ఇంకొకటి వేయాలి. సరే, కరెంటీ దీపం ఉండగా లాంతరు వాడితే కరెంటీ దీపానికి కోపం వస్తుందా? కోపం రావడానికి తాపం రావడానికి అదేమైనా మనిషా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్ళీ లాంతరు ఎందుకు? అలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్ళాం. నేను చదువుకొందాన్నని, ఏమీ తెలియదానని తాటకులు కట్టేస్తారు. కరెంటుకి కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటుకి ఉన్నంత చుప్పనాత్తనం ఇంకెవరికి ఉండదు. మామూలప్పుడు పుచ్చు పువ్వులా వెలిగిపోతాయి ఆ దీపాలు. మొన్న మధ్య గోవిందరాజు గారు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఠపీమని ఆరిపోయింది. అదేమిటంటే కరెంటు పోయిందట. అట్లా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు పోవడం మర్యాదేనా? అనక అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది. నాకు ఈ కరెంటీ పద్ధతి ఏమీ నచ్చటం లేదు, నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది. ముందర కొంచెం అస్తవ్యస్తపడిన తర్వాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లలాడవు, మసి బారిపోవు, బ్రహ్మముడి వేసుకున్నట్లుగా వెంట తీసుకుపోవక్కర్లేదు, చక్కగా పొందికగా ఉన్న చోటే ఉండి పుచ్చ పువ్వులా మెరిసిపోతాయి అని సంబరాలు పడేది. కరెంటు వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారు దొడ్లో గోడ నుంచి కేకేసి, వదినా, ఇంట్లో గాలాడ్డం లేదు, పిల్ల వెదవికి దొడ్లో అన్నం పెడతాను, కాస్త మీ లైటు వెలిగిస్తావా అని అడిగేది.
అయ్యో దానికేం భాగ్యం అని వెనకాల లైట్ వేసేది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి, ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరు, మాకొద్దు మాకు చాలు అని సూకీరాలు పోయే పిల్లలు ఇంకాస్త ఇంకాస్త అంటూ ఇత్తడి గిన్నె అన్నం ఊడ్చిపెట్టేస్తున్నారు వదినా అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదినా, అది వరకు నా కాళ్ళు కీచుకీచుమంటూ ఉండేవి, కరెంటు దీపాలు వచ్చాక సాఫీగా సాగిపోతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఆ విషయం విని అపోజిషన్ పార్టీలోని జగన్నాథం గారి భార్య మంచినీళ్ళ బావి దగ్గర ఎద్దేవా చేసిందట. మరీ బడాయి కాకపోతే కరెంటు దీపాలతో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా అందట. అది తెలుసుకుని ముక్కాని ఆముదం దీపం వాళ్ళు కూడా కరెంటు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ము ఉంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటు పెట్టించుకుని నెల తిరిగేసరికి 3.35 కరెంటు ఖర్చు కట్టమను, తెలుస్తుంది సత్తా ఏమిటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో భోజనం చేస్తాననే తెలివి తక్కువది, దానికేం తెలుసు ఈ కరెంటు గొప్ప అంది మా అమ్మమ్మ గర్వంగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మంచి కథలు చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి హాస్యం అనేది సరదాగా సాఫీగా సాగిపోయే హాస్యాన్ని చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ హాయిగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.